హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే మొదలు పెట్టేద్దామండి. వీడియోనైతే పూర్తిగా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నా నుంచి మరిన్ని మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్, గోల్డ్ అది కొనుక్కున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటివన్నీ నా ద్వారా మీరైతే తెలుసుకుంటారు. మనము 80 రూపాయలు పొదుపు చేసుకొని ఆ 80 రూపాయల పొదుపుతోని 3 లక్షల రూపాయలు సమకూర్చుకోవచ్చు. అది ఎలాగా అన్నదైతే చూద్దామండి. దానికోసం అయితే 2 ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఆ 2 ప్లాన్స్లో ఒక ప్లాన్ మనం చేయలేకపోతే కనుక ఇంకో ప్లాన్ ఫాలో అవుదాము. అలాగా మనం 3 లక్షల రూపాయలు అయితే చేసుకోవచ్చు. ఎలాగన్నది చూద్దాము. ముందు మనము నెలని ఒక 5 భాగాలుగా డివైడ్ చేసుకోండి. 6 రోజులు 6 రోజులు 6 రోజులు అలాగా 5 భాగాలుగా అయితే డివైడ్ చేసుకోండి. 5 భాగాలుగా డివైడ్ చేసుకొని 80 160 80 160 80 160 అంటే డబుల్. 80 రూపాయలకి ఇంకొక 80 రూపాయలు వేస్తే ఎంత అవుతుంది? 160. తర్వాత రోజు 80 రూపాయలే వేసుకుందాం. తర్వాత 160 రూపాయలు. అట్లాగా ఇలా మొత్తం నెలంతా పొదుపు చేసుకుందాం. అలాగా ఒకవేళ ఇలాగా 80 160 పొదుపు చేయనోళ్ళు లేనోళ్ళు 80 రూపాయలు 40 రూపాయలు అంటే దాంట్లో సగం, 80లో సగం 40 కదా, అలాగా 80 రూపాయలు మళ్ళీ నెక్స్ట్ డే 40 రూపాయలు అలాగా ఈ నెలంతా పొదుపు చేసుకుందాము. చూద్దామండి. మనము ఇలాగా డబల్ చేసే దాంట్లో పద్ధతిలో సేవ్ చేసుకుంటే మనం ఎంత పొదుపు చేసుకుంటున్నామో, ఆఫ్ పద్ధతిలో సేవ్ చేసుకుంటే మనం ఎంత పొదుపు చేసుకుంటున్నాం అన్నదైతే చూద్దామండి. మనము 80 160 80 160 అలాగా మనము నెలంతా సంవత్సరం అంతా అలా పొదుపు చేసుకుంటే ఎంత అవుతుంది చూద్దాము. అలా చేసుకుంటే కనుక మనం 80 160 ఒక వారం రోజులకి మనం 720 రూపాయలు అయితే పొదుపు చేసుకుంటాము. ఒక వారం రోజులు అలాగా మనం 5 భాగాలుగా చేసుకున్నాం కాబట్టి నెలని అలాగా దాంతో 5తో మల్టిప్లై చేసుకుంటే కనుక మనం 3600 రూపాయలు అయితే పొదుపు చేసుకున్నట్టు అవుతుంది నెలకి. మనము అలాగా ఒక 5 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని ఒకే విధంగా అయితే మనం పొదుపు అయితే చేసుకుందామండి. అలాగా ఒకే విధంగా పొదుపు చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే నెలకి 3600 రూపాయలు అయింది. అలాగే మనం సేవ్ చేసుకున్నట్టయితే కనుక సంవత్సరానికైతే దగ్గర 43,200 రూపాయలు అయితే మనం పొదుపు చేసుకున్నట్టు అవుతుంది. ఇట్లాగా మనము 5 సంవత్సరాలు కనుక పొదుపు చేసుకుంటే 2,16,000 రూపాయలు అయితే అవుతుందండి. అదేవిధంగా మనం సెకండ్ ప్లాన్ కనుక ఫాలో అవుతున్నట్టయితే అప్పుడు మనము వారానికైతే 360 రూపాయలు అయితే పొదుపు చేసుకుంటాము. అలాగా మనము 5 వారాలు పొదుపు చేసుకుంటాం కాబట్టి 5 వారాలు పొదుపు చేసుకుంది నెలకి 1,800 రూపాయలు అయితే అవుతుంది. అట్లాగా మనం సంవత్సరానికి కనుక చూసుకున్నట్టయితే కనుక 21,600 రూపాయలు అవుతుంది. అలాగా మనం కంటిన్యూగా ఒక 5 సంవత్సరాల పాటు అదే విధంగా పొదుపు చేసుకుంటే కనుక మనకి 1,08,000 రూపాయలు అయితే అవుతుంది. మనము ఈ విధంగా పొదుపు చేసుకుంటే మన డబ్బులు అయితే మనకి ఇంట్రెస్ట్ ఏమీ యాడ్ అవ్వదు. మనము ఏదైనా ఇంట్రెస్ట్ యాడ్ అయ్యేలాగా ఆర్డీ కానీ లేకపోతే చిట్స్ కానీ దేనికైనా వెళ్ళినట్లయితే కనుక మన డబ్బులు అన్నవి కొద్దిగా పెరుగుతాయి. మనము ఒకవేళ ఆర్డీ కనుక తీసుకున్నట్లయితే నెలకి 3,600 రూపాయలు అలా కట్టుకుంటా పోతే మనకైతే 5 సంవత్సరాల తర్వాత మనకి 2,57,000 రూపాయలు అయితే అవుతుంది. ఆర్డీ కనుక మనం ఆర్డీలో కట్టుకున్నట్లయితే కనుక. అదే కనుక మనం సెకండ్ ప్లాన్లో కనుక 1,800 రూపాయలు నెలకి మనం కట్టినట్లయితే ఆర్డీలో మనకి ఎంత అవుతుందంటే అమౌంట్ 5 సంవత్సరాల తర్వాత మనకి వచ్చే అమౌంట్ ఎంత అవుతుంది? 1,28,900 రూపాయలు అవుతుంది. మనము ఇంట్లో చేసుకుంటే 1,08,000, కానీ మనం ఆర్డీ కట్టినట్లయితే మనకి దగ్గర ఒక 20,000 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే మనకి కలుస్తుంది. మనం ఆర్డీ తీసుకుంటే మన డబ్బులు అయితే ఆ విధంగా అవుతాయి. అలా కాకుండా మనము ఒకవేళ చిట్స్ చూస్ చేసుకున్నాం అనుకోండి, ఆ చిట్స్లో కూడా మన డబ్బులు పొదుపు చేసుకున్నట్టే దాంట్లో కూడా మనకి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అలాగే చిట్స్ చూసుకుంటే మనం మొదటి ప్లాన్ ఫాలో అవుతున్నట్లయితే కనుక మనము 1,00,000 రూపాయలు చిట్టి వేసుకోవచ్చు. ఎందుకంటే మనం నెలకి 3,600 రూపాయల వరకు సేవ్ చేసుకుంటున్నాం. అప్పుడు మనకి 4,000 వరకు కట్టుబడి వస్తుంది. అందుకనే మనము మొదటి ప్లాన్ ఎవరైతే సేవ్ చేసుకుంటున్నారో ఆ ప్లాన్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు 1,00,000 రూపాయల చిట్టి 25 నెలది వేసుకున్నట్లయితే కనుక ఈ 5 సంవత్సరాల్లో మనము 3 సార్లు అయితే వేసుకోవచ్చు. అప్పుడు మనము 3 లక్షల రూపాయలు అయితే పొదుపు చేసుకున్నట్టు అవుతుంది. అలా కాకుండా మనం సెకండ్ ప్లాన్ ఎంచుకున్నట్టయితే అలాగా మనము నెలకి 1,800 రూపాయలు పొదుపు చేసుకుంటున్నాం. అంటే నెలకి 1,800 రూపాయలు అంటే మనము 50,000 రూపాయల చిట్టి 20 నెలల చిట్టి ఏదైతే ఉందో 50,000 20 నెలలు అది మనం తీసుకున్నట్లయితే కనుక ఈ 5 సంవత్సరాల్లో మనం 3 సార్లు 50,000 రూపాయల చిట్టి అయితే వేసుకుంటాం. అంటే మనము ఆ సెకండ్ ప్లాన్ ఫాలో అయినట్టయితే ఆ విధంగా మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక
మనము దగ్గర దగ్గర 1,50,000 రూపాయలు అయితే పొదుపు చేసుకోవచ్చు. మనము డైలీ పొదుపు చేసుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి రోజు ఇన్కమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పొదుపు చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ మనకి జాబ్ అనుకోండి, అప్పుడు మనకి మంత్లీయే కదా అమౌంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొద్దిగా డైలీ పొదుపు చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు అలాగా వీక్లీ పొదుపు చేసుకోవడం లేదంటే మంత్లీ పొదుపు చేసుకోవడం అలాగైతే టార్గెట్ అయితే పెట్టుకొని పొదుపు అయితే చేసుకోండి. మనము పొదుపు అనగానే ఏంటంటే శాలరీ వస్తుంది, వచ్చిన దాంట్లోని కొద్దిగా అమౌంట్ తీసి పక్కన పెట్టి అదే పొదుపు అనుకోవడం కాదు. మనము రోజు కూడా ఎంతో కొంత మన ఎక్స్పెన్సెస్ ఏవైతే మనకు ఖర్చులు ఉంటాయి అందులోని అనవసరపు ఖర్చులు ఏవి ఉంటాయి అలాంటి ఖర్చుల్ని తగ్గించుకొని మనము డబ్బులు పక్కన పెట్టినప్పుడు అది అసలైన పొదుపు అవుతుంది. అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్కి మనము బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా దాహంగా ఉంది అని చెప్పి కూల్ డ్రింక్స్ తాగడం, అట్లాగా అవుట్ సైడ్ ఫుడ్ ఏదో ఒకటి మనం తినడానికి చూస్తాం. అలాంటి వాటిని అది తినకుండా అలాంటి వాటిని స్కిప్ చేస్తే మనము అదేదే అవుట్ సైడ్ ఫుడ్ తిందాం అనుకున్నామో అది ఇంట్లో మనం తిన్నట్లయితే కొంచెం మనకి ఎక్స్పెన్సెస్ అనేవి తక్కువ అవుతాయి. అప్పుడు ఆ ఖర్చు ఏదైతే ఉందో మనం అలాగా కూల్ డ్రింక్స్ కానీ దాని మీద మనము ఎంతైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నామో రూ. 20, రూ. 30 లేదంటే రూ. 50, రూ. 100 వాటిని మనమైతే సేవ్ చేసుకోగలిగితే ఆ డబ్బులైతే మనకి తెలియకుండా చాలా డబ్బులైతే అవుతాయి. పెట్రోల్ ఖర్చులు మనమైతే ఇప్పుడు ఏదైనా పక్క సందులోకి వెళ్ళాలన్నా లేదైనా దగ్గరగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళాలన్నా సరే బండి తీస్తాం. అలాగా బండి తీయకుండా బై వాక్ వెళ్ళడం అలాంటివి చేసినప్పుడు మనం పెట్రోల్ కూడా తగ్గించుకుంటాము. అలాగా మనము పెట్రోల్ ఖర్చులే కానీ ఇలాగా ఇంకా ఏవైనా ఖర్చులు తగ్గించుకున్నాం అనుకోండి, వాటిని మాత్రం ఒక ముంతలో కానీ లేదంటే ఏదైనా ఇంట్లో స్టీల్ బాక్స్ ఉంటే అది మనం ముట్టుకోకుండా దాంట్లో వేసి పైన ఎక్కడైనా పెట్టడం అలాగా చేసినట్లయితే మనకి డబ్బులు అన్నవి కొద్దిగా కనిపిస్తాయి. ఇదండి 80 రూపాయలతో 3 లక్షలు ఎలా సేవ్ చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.